శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక శ్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఏ విధంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తీరబోతున్నాయి. అలాగే ఈ కుంభరాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వారు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి అని ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణలోకి వస్తారు. అయితే ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల అయితే వీరిలో కనిపిస్తుంది. జీవితానికి ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి అస్సలు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తారు. ఇతరులకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరులని కలిగి ఉంటారు. మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థాయిలకు వీరు పొందగలుగుతారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా ఒక విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం మే 7వ తేదీ బుధవారం అంటే ఈరోజు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగాను, మరికొన్ని అంశాలు ప్రతికూలంగాను, అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా వీరికి ఒక శ్రీ ఆధ్వర్యంలో కష్టాలన్నీ తీరబోతున్నాయి, పరిష్కారం రాబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఒక అసాధ్యం అంటే ఒక శ్రీ వల్ల వీరి జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఒక ఆలోచన రావడం, లేక ఒక హఠాత్తుగా ఒక వ్యక్తుల డ్రైనేట్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకైతే ఈ రోజు పరిష్కారం లభించే అవకాశాలైతే ఈ దిన ఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థులు కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీకు మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు
మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించుతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితి కనిపిస్తుంది. పై అధికారుల ద్వారా మీకు ఒక ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువ పనిని అప్పగించే ప్రయత్నం చేస్తారు. అది మిమ్మల్ని కొంత బాధించినటువంటి అంశం. ఈ యొక్క పై అధికారులు మీకు సపోర్ట్ అనేది నిలిచివేస్తారు. ప్రమోషన్లు అనేది నిలిచివేస్తారు. తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తుంది. వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు లాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈ రోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని థాట్స్ అయితే రావడం జరుగుతుంది, ఆలోచనలు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క గ్రానైట్స్ వల్ల మీకు కొన్ని సలహాలు, సూచనలు దక్కడం కానీ జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వీరి వల్ల కొన్ని మేలుకోలు నేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారులతో మరొకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకరి వల్ల మీకు మేలు జరుగుతుంది, మరొకరి వల్ల ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే స్కీమ్స్ అయితే కనిపిస్తున్నాయి, అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క అభివృద్ధి లోన్ ప్రయత్నం కోసం చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ న్యూస్ అయితే మీకు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఇదివరకు కొన్ని సమస్యల కారణంగా డ్రాప్ అయిపోయిన అవకాశాలు ఉన్నాయో, ఇప్పుడు మీరు అక్కడికైతే వెళ్ళే సందర్భం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఒక శ్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ అయితే మీకు ఈ విధంగా తీరబోతున్నాయండి. అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకు చూస్తే ఎవరైతే మీకు సరే మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ డెలివరీ అయినట్లయితే గనక వారి నుండి ఒక గుడ్ న్యూస్ ఆనందటం అనేది జరుగుతుంది. ఒక వివాహం జరగాల్సిన కాడి నుంచి అయినా ఒక గుడ్ న్యూస్ అనేది కానీ, మీకు ఇంట్లో ఎవరైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కానీ, ఒక ఆహ్వానము కానీ, లేక ఒక శుభవార్తను కానీ ఈ రోజు మీరు హఠాత్తుగా అయితే ఒక స్త్రీ కారణంగా ఫోన్ కాల్ కారణంగా వినబోతున్నారు. అయితే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి శుభవార్త అని చెప్పుకోవాలి. మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ విధంగా కాల్ చేయడం వల్ల మీరు గుడ్ న్యూస్ అనేది వినడం అనేది జరుగుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు ఫలాల ప్రకారం ఈ 2025వ సంవత్సరం మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండండి. ఇక డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు ఒక స్త్రీ కారణంగా మీకు కనిపిస్తున్నాయి. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించాలి. అలాగే శివసూత్రం పారాయణం చేయాలి. శివ భగవానుడిని నిత్యం ఆరాధించడం ఎన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి గనక మీకు అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.
చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం.